హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే రాజత్క స్టోరీలోని 88వ భాగం. ఇంతలో వేణు క్యాబిన్ నుంచి బయటికి వచ్చిన రుద్రకి ఫోన్ వచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి లోపలికి వచ్చేసరికి సరదా కబుర్ల మధ్య శక్తి మహాలక్ష్మి కనిపించి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయినా మహాలక్ష్మి, అంత ఇబ్బందిగా ఉంటే మాకొక ఫోన్ చేస్తే సరిపోయేది కదా, ఎందుకు మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి చూశావు అని సీరియస్గా అడిగాడు. అంటే అది రుద్రగారు అనగానే, రుద్రగారు కాదు బావగారు, మీ చెల్లికి భర్తని అంటే నీకు భావననే కదా, నువ్వు నాకంటే చిన్నదానివి కాబట్టి ఇలా పిలవమంటున్నాను, లేకపోతే పేరు పెట్టే పిలవమని చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఎందుకు ముందున్న జాబ్ వదిలేసి ఈ జాబ్లో జాయిన్ అయ్యావు అని మళ్ళీ అడిగాడు. శక్తి వాళ్ళకి చెప్పిందే మళ్ళీ రిపీట్ చేసి చెప్పగానే, ఓకే మహా, ఇక నుంచి నీకు తోడుగా మా కుటుంబం అంతా ఉంటుంది. మహిగాడు చెప్పినట్టు మీకు ఇష్టమైతే మా ఇంట్లో మాతో పాటు కూడా ఉండొచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముందే చెప్తున్నాను, మీ అమ్మగారు నా భార్యని తక్కువ చేసి మాట్లాడకూడదు అని సీరియస్గా అన్నాడు రుద్ర. మహాలక్ష్మికి రుద్ర చివరి మాటకి బాధగా అనిపించి, అది నిజమే అనిపించి, ఇప్పుడు కాదు రుద్రగారు, వచ్చే టైం వస్తే మేమే వస్తాం, అప్పటి వరకు ఇబ్బంది పెట్టకండి అనే టాపిక్ డైవర్ట్ చేసి, ఇంతకి వేణు అన్నయ్య సమన్వి వాళ్ళ ప్రేమని మీరు ఒప్పుకున్నారా, మీరు వచ్చేంత వరకు వాళ్ళు వాళ్ళ ప్రేమని మీకు ఎలా చెప్పాలి అని తెగ ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అంతా అర్థమైంది కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్నారో చెప్పరా అని క్యూరియస్గా కింది. తీసుకోవడం కాదు, ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు ఇప్పుడే. వాళ్ళకి నాకంటే వాళ్ళ ప్రేమ ఎక్కువ కాదంట, నేను కూడా వాళ్ళ ఇష్టాన్ని కాదనలేదు. అందుకే సమన్వికి ఇక సంబంధాలు వెతికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాను అని నవ్వుతూ అన్నాడు రుద్ర. అప్పుడే క్యాబిన్ దగ్గరికి వచ్చిన వేణు ఆ మాటలు విని షాక్ అయ్యాడు. ఆ వెనకే వచ్చిన సమన్వి ఇంకా షాక్ అయ్యి వేణు వైపు గుడ్లూరిమి చూస్తుంది. దెబ్బకి వేణు క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి, బావా ప్లీజ్ రామా, ఇద్దరిని విడదీయకు, ఏదో మాట వరుసగా అన్నాను కానీ సమస్యని వదిలి నేను బ్రతకలేనురా, సమన్విని వదిలి నేను బ్రతకలేనురా, ప్లీజ్ బావ మా ఇద్దరికి పెళ్లి చేసే, మాకు పుట్టే పిల్లలకి నీ పేరు పెట్టుకొని బ్రతికేస్తాం అని అన్నాడు దీనంగా. వాళ్ళ సిచ్యువేషన్ చూసి శక్తికి బాధగా అనిపించి, రుద్రగారు మీరేం మాట్లాడుతున్నారు అనగానే రుద్ర సీరియస్నెస్ నటిస్తూ, స్వీటీ నువ్వు కామ్గా ఉండు అని అరిచి వేణు వైపు చూసి, ఫిక్స్ అయ్యాను కదా, నీకు మాకు సెట్ అవ్వదని, సో సెట్ అవ్వని చోట అనవసరమైన ప్రేమ పెళ్ళిళ్ళు పనికిరావు. రేపటి రోజున నా చెల్లి పుట్టింటి నుంచి ఏమైనా తీసుకువచ్చినా నువ్వు కావాలని హై క్లాస్ అని చూపించడానికి తెచ్చావా అనుకుని అనవని గ్యారంటీ ఏంటి, అటువంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు తీసుకురావాలి, వద్దు బావా, ఇలాంటి రిస్కులు తీసుకోవటం, మన ఇద్దరి మధ్య స్నేహబంధం విడిపోవటం అవసరమా చెప్పు. నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, అందుకే సమన్వికి త్వరలో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాను. ముందు వెంటనే మిత్రకి పెళ్లి చేసి తర్వాత సమన్వికి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తాను అని అన్నాడు. రుద్ర కళ్ళల్లో ఏమాత్రం అల్లరి కనిపించకపోయేసరికి వేణు నిజంగానే సీరియస్గా ఉన్నాడనుకొని బాగా డల్ అయిపోయి, నీ ఇష్టం బావా, నీకు నీ చెల్లిని నాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే నేను ఎలా ఫోర్స్ చేస్తాను చెప్పు, అయినా నీ ఇష్టమే నా ఇష్టం, నీ చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి అని అంది. సమన్వి వైపు కన్నీళ్లతో చూసి, ఐఎమ్ సారీ సమన్వి, ఇక మన మధ్య ఎటువంటి బంధం లేదు, ఇకపై రాదు కూడా, నన్ను మర్చిపోయి మీ అన్నయ్య చూసిన అతనిని పెళ్లి చేసుకో అనగానే సమన్వి కోపంగా వేణు చెంప మీద కొట్టి రుద్ర వైపు కోపంగా చూసి, చెల్లెలికి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు అన్నయ్య, చాలా థ్యాంక్ యూ, ఇంతవరకు నీ మీద ఎంతో నమ్మకం ఉండేది, నువ్వు మా పెళ్ళికి ఒప్పుకుంటావని, కానీ ఈ రోజుతో ఆ నమ్మకం చచ్చిపోయింది,
నీ చేతులతో నువ్వే నా ప్రేమని నాకు దగ్గర చేసి మళ్ళీ నీ చేతులతో జీవితాంతం దూరం చేస్తున్నావు. శభాష్ అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. శక్తి కోపంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర కేర్లెస్గా వేణు వైపు చూసి, ఇక వెళ్ళు నీ క్యాబిన్కి, వెళ్ళి నువ్వు నీ వర్క్ చెయ్యి అని అరిచి మహి వైపు చూసి, నీకు ప్రత్యేకంగా చెప్పాలా అని బేస్ వాయిస్లో అనగానే, అవసరం లేదంటూ మహి వెంటనే మహాలక్ష్మి చేతిని పట్టుకుని తన క్యాబిన్కి లాక్కుపోయాడు. వాళ్ళు అలా వెళ్ళగానే శక్తి రుద్ర మీద యుద్ధానికి దిగుతూ, ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు రుద్రగారు? ఆయన ప్రేమించిన వాళ్ళని విడదీయటం ఏంటండి? వాళ్ళకి వాళ్ళ ప్రేమ మీద క్లారిటీ ఉంది. ఏదో అన్నయ్య కొంచెం మైండ్ సెట్ లేక ఆలోచించలేదు. మీ గురించి తెలిసి కూడా తనని తాను తక్కువ చేసుకున్నాడని ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా? ఇదేమైనా న్యాయంగా ఉందా? మన ప్రేమ విషయంలో కూడా అలాగే జరిగింది. మీరు హై క్లాస్, నేను లో క్లాస్, అందుకని మన మధ్య ప్రేమ చిగురించింది కదా. మన పెళ్లి బంధంలో సంతోషంగా లేమా? ఉన్నాము కదా. మన మధ్య ఏమైనా స్టేటస్ విషయంలో అపార్థాలు వస్తున్నాయా? మరి ఎందుకు సమన్వయ వాళ్ళని కావాలని ఏడిపిస్తున్నారు అని అడిగింది. రుద్ర ఆరాంగా తన చైర్లో కూర్చొని శక్తిని దగ్గరికి పిలిచి తన దగ్గరికి రాగానే ఒడిలో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డ ఆనించి, నేను ఏం చేసినా ఆలోచించే చేస్తానని నీకు నమ్మకం ఉంటే అనవసరమైన ఆర్గ్యూ నా దగ్గర పెట్టుకు, నేను చెప్పేది చేసేది చూస్తూ ఉండు అని అన్నాడు. సరే, ఒక్క మాట ఇవ్వండి, ఇంకేమీ అడగను. సమన్వి, వేణు అన్నయ్య వాళ్ళు ప్రేమ ఇప్పటికీ కలిసి వెంటనే విడిపోతే నేను తట్టుకోలేను. నా ఆడపడుచు అన్నయ్య బాధపడుతూ ఎమోషనల్గా అడిగింది. స్వీటీ, నా గురించి తెలిసి కూడా ఎందుకు అలా అనుకున్నావు అని సమన్వి విషయంలో తను చేయాలనుకున్నది చెప్పగానే శక్తి సంతోషంగా రుద్రని హత్తుకొని, ఇంకా ఎక్కడ వైల్డ్ డెసిషన్ తీసుకుంటారేమోనని భయపడ్డాను. మీరు వైల్డ్గా రియాక్ట్ అవ్వలేదు, అదే చాలు అని అంది. సరే సరే, ఇప్పుడు నువ్వు నన్ను వదలకపోతే మనిద్దరం కలిసి మన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఏం జరిగినా నన్ను అనద్దు. అసలే మన మధ్య 5 hours గ్యాప్ కూడా వచ్చింది అని శక్తి నడుము నిమురుతూ కొంటెగా అనగానే శక్తి ఒక్కసారిగా పైకి లేచి, నో, అలాంటిదేమైనా జరిగినా సరే నైట్ వర్క్ మాత్రం, ఇప్పుడు చాలా వర్క్ పెండింగ్ కూడా ఉంది, అది చేయండి అని సీరియస్గా చెప్పి సోఫాలో కూర్చొని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి తనకున్న వర్క్ చేసుకుంటూ ఉంటే రుద్ర నవ్వుకుంటూ తన వర్క్ చేసుకుంటున్నాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిన వేణు గుండెల్లో మోయలేనంత బాధ, బరువు చేరేసరికి కన్నీళ్లు ఉబికి వస్తూ ఉంటే వాటిని ఆపకుండా స్వేచ్ఛనిచ్చి మనసులో ఉన్న బాధని బయటికి పంపిస్తూ, సారీ సమన్వి, నా అనవసరపు ఆలోచనల వల్లే ఈరోజు మనిద్దరం విడిపోయాము. కానీ రుద్రకి నచ్చకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సమన్వి. నేను నీకు ముందుగానే చెప్పాను కదా ఆ విషయం. ఇప్పుడు వాడికి మన రిలేషన్ ఇష్టం లేదు. ఇట్స్ ఓకే, వాడికి ఇష్టం లేని పని ఎప్పుడు చేయను అని బలవంతంగా కన్నీళ్లు తుడుచుకొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయటానికి ట్రై చేశాడు. క్యాబిన్లోకి వెళ్ళగానే మహాలక్ష్మి మహి చెయ్యి నుంచి తన చేతిని విడిపించుకొని, మహి గారు ప్లీజ్, మీరు ఇలా ప్రతిసారి నా చేయి పట్టుకొని లాక్కొని రాకండి, బయట ఎంప్లాయీస్ చూసే వాళ్ళకి అంత బాగోదు అని ఇబ్బందిగా అంది. ఎవరికి బాగుంటే నాకెందుకు, బాగోకపోతే నాకెందుకు, నాకు అదంతా అనవసరం అని సీరియస్గా చెప్పి తన చైర్లో కూర్చొని మనసులో చేయి పట్టుకుంటూనే ఇంత ఇబ్బంది పడుతుందేంటి, ఇది ఇలా అయితే నా లవ్ సక్సెస్ అయినట్టే అని మనసులోనే నిట్టూర్చి ఒక నిట్టూర్పు విడుస్తాడు.
ఇంతలో మహాలక్ష్మి మహి దగ్గరికి వచ్చి చిన్నగా మాట్లాడుతూ, మహి గారు, బావగారు అన్నట్టు నిజంగానే వేణు అన్నయ్యని సమన్విని విడదీస్తారా? వాళ్ళకి పెళ్లి చేయరా? పాపం కదా, వాళ్ళు ఎంతో హోప్తో బావగారి దగ్గరికి వస్తే బావగారు వాళ్ళని ఏడిపిస్తున్నారు అని అడిగింది. అప్పుడు మహాలక్ష్మి మొహం అమాయకత్వాన్ని ఇంకా ఎక్కువ జోడించటం వలన క్యూట్గా కనిపించి తన బుగ్గలు లాగానని అనిపించి కష్టంగా తన ఫీలింగ్ కంట్రోల్ చేసుకొని, నీకు అన్నయ్య గురించి తెలియదు కదా, అందుకే ఇలా అనుకుంటున్నావు. ఆయన నా చెల్లిని బావని మా అన్నయ్య విడదీస్తాడని నేను అనుకోవటం లేదు. ఏదో జస్ట్ ఏడిపిస్తున్నాడు అనుకుంటా అంతే. వీటి గురించి ఆలోచించటం మానేసి వర్క్ చేయి ముందు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని సీరియస్గా అన్నాడు మహి. సారీ మహి గారు అంటూ వెంటనే తన చైర్లో కూర్చొని మహి ఇచ్చిన వర్క్ చేస్తుంది మహాలక్ష్మి. ఇంటికి వెళ్ళిన సమన్వి తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడిపోయి ఏకదాటిగా ఏడుస్తూ, ఎప్పుడూ అనుకోలేదు నా జీవితంలో ఇంత ట్రాజడీ ఉంటుందని, ఎంతలా ఏడుస్తానని. బావ నా ప్రేమని ఒప్పుకోనప్పుడు కూడా ఇంత బాధపడలేదు, కానీ ఇప్పుడు బావ నా ప్రేమని ఒప్పుకున్నా అన్నయ్య ఒప్పుకోలేక విడిపోతున్నామంటే తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ లేనిది అన్నయ్య నా ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, కానీ ఎందుకో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.